హలో గైస్, మనకు రియల్‌మీ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి రియల్‌మీ 13 ప్రో సిరీస్ గాయ్స్. దీంట్లో మొత్తం మనకు 2 మొబైల్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి రియల్‌మీ 13 ప్రో, ఇంకోటి వచ్చేసి రియల్‌మీ 13 ప్రో ప్లస్ గాయ్స్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈరోజే లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్స్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా గాయ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌కి చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గాయ్స్ ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి రియల్‌మీ 13 ప్రో సిరీస్ గాయ్స్. ఫస్ట్ మనము రియల్‌మీ 13 ప్రో గురించి మాట్లాడితే ఇది గాయ్స్ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి సేమ్ మనకి ఇంతకుముందు రియల్‌మీ 12 ప్రో ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిజైన్‌తోనే వస్తుంది. ఈసారి ఏమంటే బ్యాక్ సైడ్ కొద్దిగా కెమెరా సర్కిల్‌లో కొద్దిగా చిన్నగా చేంజ్ చేసినారు. మనకు హైపర్ ఇమేజ్ ప్లస్ అనేది కొద్దిగా టెస్ట్ అనేది యాడ్ చేసినారు గాయ్స్ కెమెరా సర్కిల్‌లోన. దాంతో పాటు దీంట్లో మనకు కలర్స్ కూడా చేంజ్ చేసినారు. ఇదే మనకు మెయిన్ డిజైన్‌లో డిఫరెన్స్. ఆల్మోస్ట్ మనకు సేమ్ డిజైన్‌తోనే వస్తాయి. ఇది వచ్చేసి మనకు డిజైన్ అనేది బాగానే ఉంది ఇది. నెక్స్ట్‌గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు బాగుంటుంది కదా ఇది. దీంట్లో మనకు కలర్స్ కానీ బ్రైట్నెస్ కూడా అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. ఇది మనకు మెయిన్ కెమెరా సోనీ కెమెరానే. దీంట్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మనకి బాగానే వస్తాయి గైస్. నెక్స్ట్ గైస్ మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 MP కెమెరా ఉంటుంది గైస్. మనకి అది ఉన్నోటే లేకున్నోటే మెయిన్ కెమెరా మాత్రం మనకి బాగానే ఉంటుంది. ఇది సోనీ కెమెరా కాబట్టి ఫోటోస్ కానీ వీడియోస్ కూడా మనకి బాగానే వస్తాయి గైస్. నెక్స్ట్గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ గైస్. మనకి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇది పాత ప్రాసెసర్. ఇది మనకి ఆల్రెడీ రియల్మీ 12 ప్రో ప్లస్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇప్పుడు మనకి అదే ప్రాసెసర్ని ఈ రియల్మీ 13 ప్రో యూజ్ చేసినారు గైస్. ఇది మాత్రం మనకి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే మనకు అంత సెట్ కాదు గైస్. మనకు నార్మల్గా జనరల్ యూజ్కి మీరు అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఏమంటే మీరు ఒకవేళ హెవీ గేమింగ్ కోసమే ఒక ఫోన్ చూసినట్లయితే ఈ రియల్మీ 13 ప్రో మాత్రం మనకు అంత సెట్ కాదు. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5200 mAh బ్యాటరీ వస్తుంది గైస్. ఈసారి మనకు 200 mAh అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు బ్యాటరీ. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చినారు గైస్. మనకి రియల్మీ 12 ప్రో వచ్చేసి 67 వాట్స్ ఇచ్చినారు గైస్. దీంట్లో మాత్రం మనకు 45 వాట్స్ ఇచ్చినారు. మనకి ఇంకా ఛార్జింగ్ స్పీడ్ అనేది కొద్దిగా తగ్గించినారు గైస్. ఇది ఒక మైనస్ పాయింట్ ఈ మొబైల్లోన. ఎందుకంటే మనకి ఇది 25,000 అబవ్ వస్తుంది కాబట్టి మనకి ఛార్జింగ్ అనేది కొద్దిగా స్పీడ్గానే ఇవ్వాలి గైస్. ఇది జస్ట్ మనకు 45 వాట్స్ వస్తుంది. ఇది మాత్రం ఒక మైనస్ పాయింట్ ఈ మొబైల్లోన. నెక్స్ట్గా దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇవే గైస్ ఈ రియల్మీ 13 ప్రో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ మనకి ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఫీచర్స్ మనకి యావరేజ్గానే ఉన్నాయి గైస్. మరింత సూపర్ అని చెప్పలేము కానీ ఇది వచ్చేసి మనకు ఫీచర్స్ మనకి యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ వచ్చేసి 27,000 రూపీస్ పెట్టినారు గైస్. ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. ఎందుకంటే మనకి 27,000 రూపీస్కి ఈ ఫీచర్స్కి మనకు కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినారు. మనకి 25,000 రూపీస్ అలా పెట్టింటే బాగుంటుండే. ఒక 2,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా పెట్టినారు కదా. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీ దగ్గర ఐసిఐసిఐ కానీ HDFC కానీ SBI కానీ క్రెడిట్ కార్డ్ పడితే 3,000 రూపీస్ మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది క్రెడిట్ కార్డ్ ద్వారా. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 24,000 రూపీస్కి వస్తుంది గ్యాస్. అది కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మాత్రమే. ఇది 256 అయితే కాదు, 128 మాత్రమే. దీని ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్ గ్యాస్. ఈ ప్రైస్కి ఈ మొబైల్ ఫీచర్స్కి ప్రైస్ అయినా కొద్దిగా ఎక్కువ పెట్టినారు. ఇది మాత్రం మనకు ఒక డిసప్పాయింట్మెంటే గ్యాస్. మీరు ఒకవేళ రియల్మీ 13 ప్రో కొనాలనుకుంటే మనకి ఇంకా దీనికన్నా బెస్ట్ మొబైల్ గ్యాస్ ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి మోటరోలా Edge 50 ఫ్యూజన్ గ్యాస్. ఇంకా మనకు దాంట్లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు తక్కువ రేట్కి వస్తుంది గ్యాస్. అది మనకు జస్ట్ 23,000 రూపాయలకి వస్తుంది మోటరోలా Edge 50 ఫ్యూజన్. దాంట్లో మనకి ఇంకా వాటర్ ప్రూఫ్ వస్తుంది. రిఫ్రెష్ రేట్ కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఛార్జింగ్ కూడా మనకు స్పీడ్గానే వస్తుంది గ్యాస్. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ మనకు మోటరోలా Edge 50 ఫ్యూజన్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మనకు తక్కువ రేట్కి వస్తుంది ఈ రియల్మీ 13 ప్రోతో కంపేర్ చేస్తే. మీరు ఒక 25,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే మోటరోలా Edge 50 ఫ్యూజన్ ట్రై చేయండి గ్యాస్. దాంట్లో ఫీచర్స్ మాత్రం మనకు బాగున్నాయి. నెక్స్ట్ గ్యాస్ రియల్మీ 13 ప్రో ప్లస్ గురించి మాట్లాడితే ఇది కూడా మనకు సేమ్ డిజైనే గ్యాస్. ఈ రియల్మీ 13 ప్రో 13 ప్రో ప్లస్ కూడా రెండు కూడా మనకు సేమ్ డిజైనే. మనకి దీంట్లో ప్రో ప్లస్లో వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి మనకు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, ఇంకోటి మనకు లెదర్ ఫినిషింగ్ కూడా వస్తుంది గ్యాస్. మొత్తం మనకు 2 డిజైన్స్ వస్తాయి. దీంట్లో మనకు కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ మనకు చూడడానికి డిజైన్ మాత్రం బాగానే ఉంది వేసేది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి సేమ్ మనకు రియల్మీ 13 ప్రో 13 ప్రో ప్లస్ కూడా సేమ్ డిస్ప్లేనే. రెండు కూడా మనకు 6.7 ఇంచెస్ 120 Hz కర్వ్ డిస్ప్లేసే గ్యాస్.
డిస్ప్లేస్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి మెయిన్‌గా డిఫరెన్స్ వచ్చేసి రియల్‌మీ 13 ప్రోకి, ప్రో ప్లస్‌కి కెమెరాసే మెయిన్ డిఫరెన్సు. ఈ రియల్‌మీ 13 ప్రో ప్లస్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 701 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ నుంచి కొత్త సెన్సార్ గాయ్స్. ఇదే మనకు ఫస్ట్ మొబైల్ ఈ సెన్సార్‌తో వస్తుంది. ఇది మాత్రం మనకు చాలా బాగుంటుంది గాయ్స్ పర్ఫార్మెన్సు. ఇది వచ్చేసి సోనీ 701 సెన్సారు. ఇది మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకు చాలా న్యాచురల్‌గా వస్తాయి. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 సెన్సార్ యూజ్ చేసినారు గాయ్స్. ఇది కూడా మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు పెరిస్కోపిక్ కెమెరా గాయ్స్ ఇది. దీనివల్ల మనకు యూజ్ ఏమంటే దీని ద్వారా మనకు జూమ్ చేసి కూడా మంచి ఫోటోలు తీసుకోవచ్చు. దీంట్లో గాయ్స్ మనకు 120x దాకా జూమ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు పోర్ట్రేట్ మోడ్లో 3x జూమ్ చేసుకుని ఒక మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. మనకి సెకండ్ కెమెరా వచ్చేసి మెయిన్ జూమింగ్ అనేది పనికొస్తుంది. ఈ 50 ఎంపీ పెరిస్కోపిక్ కెమెరా. ఈ దీంట్లో గాయ్స్ 2 కెమెరాలు కూడా సోనీ కెమెరా వస్తాయి. 2 కూడా మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తాయి. ఈ రియల్మీ 13 ప్రో వచ్చేసి మెయిన్‌గా మనకు కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. లాస్ట్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా గాయ్స్. ఇది కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది గాయ్స్. ఓవరాల్ మనకి రియల్మీ 13 ప్రో ప్లస్ వచ్చేసి కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ గాయ్స్. సేమ్ మనకు రియల్మీ 13 ప్రో కూడా ఇదే ప్రాసెసరే. ఈ ప్రో ప్లస్‌లో కూడా ఇదే ప్రాసెసర్ గాయ్స్. ప్రాసెసర్ మనకి ఇంకా బెటర్ ఇచ్చింటే బాగుంటున్నాయి. ఎందుకంటే మనకి 30,000 రూపీస్ అబోవ్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 కానీ 7+ Gen 3 ప్రాసెసర్ ఇచ్చింటే ఇంకా బెటర్ ఉంటుంది గాయ్స్. ఇది మాత్రం మనకు 7 Gen 2 ప్రాసెసరే. ఇది మనకు కొద్దిగా ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ మాత్రం ఇది ఫ్లాప్ అని చెప్పొచ్చు గాయ్స్. ఎందుకంటే మనకి 30,000 రూపాయలు దీనికన్నా బెస్ట్ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. మనకి పోకో F6 కానీ, మనకి రియల్మీ GT 60 కానీ ఇంకా మనకు బెటర్ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి గాయ్స్ ఇదే బడ్జెట్లోనే. ఇది మాత్రం మనకు చిన్న ప్రాసెసర్ ఇచ్చినారు ఈ 30,000 రూపీస్‌లో. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో మనకు బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో కూడా సేమ్ మనకు 5200 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గాయ్స్. ఓవరాల్ మనకు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో కూడా సేమ్ మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఓవరాల్ గాయ్స్ దీంట్లో ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ వచ్చేసి కెమెరాస్ అనేవి చాలా బాగున్నాయి గాయ్స్. మెయిన్‌గా మనకి దీంట్లో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు గాయ్స్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 33,000 రూపాయలు పెట్టాను గాయ్స్. ఈ 33,000 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో మెయిన్ వచ్చేసి కెమెరాస్ గాయ్స్. మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. ఇదే బడ్జెట్‌లో గాయ్స్ మనకి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి మనకు మోటరోలా ఎడ్జ్ 50 ప్రో గాయ్స్. దాంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కానీ, సోనీ కెమెరాస్, మనకి ఇంకా ఫాస్ట్ ఛార్జింగు, డిస్ప్లే అన్నీ కూడా చాలా బాగున్నాయి గాయ్స్ మోటరోలా ఎడ్జ్ 50 ప్రోలో. మీరు ఒకవేళ అది వద్దనుకుంటే రియల్మీ నుంచే ఇంకా బెస్ట్ మొబైల్ కూడా ఉంది గాయ్స్. అది వచ్చేసి రియల్మీ GT 60. ఇది వచ్చేసి GT సిరీస్ గాయ్స్. అది కూడా మనకు చాలా మంచి మొబైలే. దాంట్లో కూడా మెయిన్ కెమెరా సోనీ కెమెరా వస్తుంది. ప్రాసెసర్ ఇంకా బెటర్ ఉంటుంది గాయ్స్. ఈ రియల్మీ 13 ప్రో ప్లస్‌తో కంపేర్ చేస్తే మనకు రియల్మీ GT 60లో ఇంకా మనకు బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. 30,000 రూపీస్‌లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కూడా ఉంది. ఆ మొబైల్ వచ్చేసి పోకో F6 గాయ్స్. దాంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. మనకి ఇవే గాయ్స్ ఈ రియల్మీ 13 ప్రో ప్లస్‌తో కంపేర్ చేస్తే ఈ 3 మొబైల్స్ కూడా ఇంకొద్దిగా బెటర్ ఉన్నాయి ఫీచర్స్. మీరు ఒకవేళ కెమెరానే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ రియల్మీ 13 ప్రో ప్లస్ తీసుకోండి. లేదా మనకు కెమెరాతో పాటు ప్రాసెసర్ కూడా ఇంకా బెటర్ ఉండాలంటే రియల్మీ GT 60 కానీ, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో కానీ, మనకి ఇంకా ఐక్యూన్ నియో 9 ప్రో కానీ ఇంకా మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి గాయ్స్ ఇదే బడ్జెట్లోన. మనకి ఈ 2 మొబైల్స్ ఈ రియల్మీ 13 ప్రో, 13 ప్రో ప్లస్ కూడా మనకు ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు గాయ్స్. అదే కాక మనకి వీటితో కంపేర్ చేస్తే వేరేవి ఇంకా మనకు బెస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి ఇదే బడ్జెట్లోనే. ఈ 2 మొబైల్స్ కూడా సింపుల్ చెప్పాలంటే ఈ 2 మొబైల్స్ కూడా మనకు ఫ్లాప్ అని చెప్పొచ్చు గాయ్స్. ఫీచర్స్ మనకు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇంతే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.